నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలపండి. జిల్లాలో ఇటీవల పలు సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించడం జరిగింది. అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించి జిల్లా అభివృద్ధి పైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లాలో పర్యటించి ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను జిల్లా ప్రజలకు వివరించడం జరిగింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల గురించి వివరించండి. జిల్లాలో ఏటా పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలను జనవరి 17 నుండి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలతో వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపైన అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని రోడ్డు భద్రతా మాసోత్సవంలో రవాణా శాఖ నిర్వహిస్తుంది. అందులో భాగంగా రోజువారీగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. విద్యా సంస్థల బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. టాక్సీ డ్రైవర్లు, ఆటో రిక్షా యజమానులకు, డ్రైవర్లకు అవగాహన సమావేశాలు నిర్వహించడం జరిగింది. కళాశాల యజమానులకు, విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కళాకారులతో అవగాహన ప్రజ్ఞ కూడా చేయించడం జరిగింది. టోల్ గేట్ల వద్ద డ్రైవర్లకు కూడా రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలను రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలో విడుదలైన SDF నిధుల వివరాలు తెలపండి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున 30 కోట్లను విడుదల చేసినట్టుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 10 కోట్ల రూపాయలతో 2 కోట్లను ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు, మరో 1 కోటి రూపాయలు తాగునీటి కోసం, మరో 50 లక్షలు ప్రభుత్వ కార్యాలయ నిర్వహణ ఖర్చులకు వినియోగించాలని చెప్పడం జరిగింది. మిగతా 6,50 లక్షలను ఆయా ప్రాంతాల అవసరాన్ని బట్టి వెచ్చించాలని చెప్పడం జరిగింది. గతంలో ప్రతిపాదించిన పనులను నిధులను కేటాయించకుండా అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు తెలపండి. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మంచిర్యాల జిల్లాలో అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కళాశాలల వద్ద ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ బదవ సంతోష్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ నమోదు వివరాలు తెలపండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయాలనే లక్ష్యంతో ప్రజాపాలనలో ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరిగింది. 5 సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఆన్లైన్ లో నమోదు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. అందులో ఎక్కువగా మహాలక్ష్మి పథకానికి 2,10,630 మంది దరఖాస్తు చేసుకోగా, గ్యాస్ సిలిండర్ కోసం 2,13,037 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలపడం జరిగింది. రైతు భరోసా కోసం 93,634 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా అధికారులు చెప్పారు. కౌలు రైతులు 10,598 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. అమరవీరుల ఇంటి స్థలం 250 గజాల్లోపు వారు 323 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఎవరైతే ఉచిత విద్యుత్ కావాలనుకున్న వాళ్ళు 1,80,143 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. దివ్యాంగుల పింఛన్ల కోసం 6,591 మంది దరఖాస్తు చేసుకో వాటి అన్నింటినీ ఆన్లైన్ లో నమోదు చేసినట్టుగా అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల పాలన గురించి తెలపండి. గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవి కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారులు నిర్మించడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో 311 గ్రామ పంచాయతీల ద్వారా 138 మంది ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇదండి మంచిర్యాల జిల్లా నుంచి శ్రీనివాస్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.